ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం మహబూబాద్ జిల్లా నెల్లికుదుర్ల మండలంలోని మునిగాల వీడిలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను విస్మరించి అనర్హులకు పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు బైఠాయించారు. ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇచ్చేదెప్పుడు తెలియదు, కానీ మీరు ఎండలబడి నిరసనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేసే కాడికైతే తీసుకొచ్చేళ్ళు. ఇంట్లున్న వాళ్ళని బయటేసిండ్లు, మిమ్మల్ని బయటేసిండ్లు, మిమ్మల్ని ఆశ పెట్టిండ్లు, మిమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతాను. ఇంతమందికి వస్తాయి ఒక ఊర్లో ఇండ్లు? రాను, అస్సలు రావు. వీళ్ళు కనీసం కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కట్టి విడిచిపెట్టిన ఇండ్లు ఉన్నాయి కొన్ని, వాటినన్నా అలర్ట్ చేస్తే బాగుండు. అవి ఇస్తలేరు, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరు. అటు ప్రజాధనం వృధా అయిపోయింది, ఇటు ప్రజలను నిత్యం ఏదో రకంగా ఆశ పెట్టి ఈ ముంచే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇచ్చే ఇండ్లు ఎన్ని, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మొత్తం ఇచ్చేటి లెక్క ఉన్నది? వాటికేమన్నా మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకుంటాం అన్నారు. అట్లా చూస్తే 400 గ్రామాలే వస్తాయి. మరి 400 గ్రామాల్లో లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఇవ్వాలంటే సాధ్యపడని విషయం ఇది. కాబట్టి మళ్ళీ గదే కాంగ్రెస్ కార్యకర్తలకో, కాంగ్రెస్ సానుభూతి పరులకో ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.